హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు 1,50,000 వరకు పర్ మంత్ అయితే మీకు రావచ్చు. దీని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు సింపుల్గా SBI.bank.in అనే ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే గూగుల్లో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది చూసుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రాబిలిటరీ ఆఫీసర్స్ అని ఈ జాబ్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 8/7/2026 అంటే నెక్స్ట్ మంత్ 8th వరకు అయితే ఉంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ దాని కిందే అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కూడా మీకు విజిబుల్ అయింది. ఇది మీరు చూసుకోవచ్చు. 18/6/2026 అంటే నిన్న డేట్ నుంచి నెక్స్ట్ మంత్ 8th వరకు అయితే ఉంది. లెట్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే నోటిఫికేషన్ ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో నేను జస్ట్ మెయిన్ పాయింట్స్ వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది అనేది మీరు ఈ PDF డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే మీరు అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ అయితే అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేజెస్ అనేది 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ August 2026లో అయితే ఉంటుంది. ఫేజ్ 2లో ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సెప్టెంబర్లో. నెక్స్ట్ ఫేజ్ 3లో వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ అనేది అక్టోబర్-నవంబర్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్ ఎన్ని రిలీజ్ చేశారనేది ఇక్కడ చూసుకోవచ్చు. SC వాళ్ళకైతే 216 అనేది రిలీజ్ చేశారు, ST వాళ్ళకి 108, నెక్స్ట్ OBC అయితే 390, అలాగా EWS URE టోటల్ మొత్తం కలిపి 1,500 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిటింగ్ మోడిఫికేషన్స్ కోసం అయితే డేట్ అనేది 18/6/2026 నుంచి 8/7/2026 మధ్యలో అయితే మీరు ఎటువంటి అప్లికేషన్ మోడిఫికేషన్ చేయాలనుకున్నా సరే చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఈ డేట్ మధ్యలో అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 2nd or 3rd వీక్ ఆఫ్ జూలైలో అయితే మీ ఈ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ విజిబుల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో ఫేజ్ 1లో వచ్చేసి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్ అండి, ఈ రెండు అనేది అక్టోబర్-నవంబర్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది మీకు డిసెంబర్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 అబోవ్ అయితే ఉండడం జరుగుతుంది. 21 నుంచి మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. అబోవ్ 30 years అయితే నాట్ ఎలిజిబుల్. వచ్చేసి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది కేటగిరీ వైజ్ మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ UR EWS అనే వాళ్ళకైతే 6 ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ UR EWS OBC అనే వాళ్ళకైతే ఆ కేటగిరీ వాళ్ళకైతే 9 ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. SC ST వాళ్ళకైతే నో రిస్ట్రిక్షన్ అండి, ఎన్నిసార్లు రాసినా సరే ఎటువంటి ఛాన్సెస్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్గా సిబిల్ స్కోర్ అయితే మీకైతే గుడ్ సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ అయితే చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు. నెక్స్ట్ పాయింట్, దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో మెయిన్గా 3 టెస్ట్ అనేది రాయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 100 క్వశ్చన్స్ అయితే మీరైతే అటెంప్ట్ చేస్తారు. దీని డ్యూరేషన్ వచ్చేసి 1 hour అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్లో మీకైతే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 30 మార్క్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అనేది 60 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డేటా అనాలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనే దాని మీద
30 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ ప్రొవైడ్ అనేది చేస్తారు. జనరల్ అవేర్నెస్, ఎకనామీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 200 మార్క్స్ అయితే అయింది. ముందుగా చెప్పుకున్నట్లు డిస్క్రిప్టివ్ పేపర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 30 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం కలిపి 230 మార్క్స్ అనేది మీకైతే మెయిన్ ఎగ్జామినేషన్కి ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 3 hours 30 minutes అనేది గమనించగలరు. సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మ్యాక్సిమం మార్క్స్ 20, గ్రూప్ ఎక్సర్సైజెస్కి, ఇంటర్వ్యూకి 30 మార్క్స్ అనేది ఉండటం జరుగుతుంది. మొత్తం కలిపి 50 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ పాయింట్స్ ఇదిగోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది టెంటేటివ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. జస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ వరకు అయితే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఇదైతే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీరు గమనించగలరు. నెక్స్ట్ ఫైనల్గా మీకైతే ఇక్కడ గైడెన్స్ అనేది ఇచ్చారు. ఫోటో కాపీ ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అది ఎలా ఉండాలి, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలా లేకపోతే ఎలా ఉండాలనేది దీన్ని అయితే మీరు గమనించండి. నెక్స్ట్ మీరు ఈ కెరియర్స్ అనే దాంట్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే, అంటే ఈ పీడిఎఫ్ కోసం ఒకవేళ ఎస్బీఐ ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి మెయిన్ పాయింట్స్ అనేది మీకైతే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఇదండి ఈ ఎస్బీఐ పిఓ 2026 నోటిఫికేషన్ గురించి డీటెయిల్ అనేది మీకు అయితే క్లియర్గా ప్రొవైడ్ చేశాను అని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. నేను తప్పకుండా ఆ డౌట్ని అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.